నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో శనివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన అడపాల శివకుమార్ రెడ్డి, హనుమంత నాయుడు. తదనంతరం సోమిరెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పాసు పుస్తకాలు పంపిణీ చేశారని, వాటి స్థానంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అసంపూర్తిగా చేసిన సర్వేని రద్దు చేస్తూ మరలా రీసర్వేలను రైతుల మద్దతుతో వారి సమక్షంలో పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో QR కోడ్ను పొందుపరచాలని, దానిని స్కాన్ చేస్తే ఆ పొలానికి సంబంధించిన వివరాలు వస్తాయన్నారు. ఈ గ్రామంలో 337 పాసు పుస్తకాలను రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పుస్తకాలను సిద్ధం చేశారని అన్నారు. ముఖ్యంగా బ్యాంకులో రుణాల కొరకు ఎలాంటి ఇబ్బందులు ఉండదని తెలిపారు. అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు రైతుల అండదండలు వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గం PGRS లో సమస్యలను పరిష్కరించడంలో మొదటి స్థానంలో ఉందని, సుమారు 300 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు నమోదు చేశామన్నారు. నెల్లూరు జిల్లా మొత్తానికి FDR పనులకు మంజూరు అయిన మొత్తం 93 కోట్లయితే నేను 100 కోట్లు తిన్నాను అని తోడేరు రెడ్డి ఎలా అనగలుగుతాడని, ఒక ఎమ్మెల్యే మంత్రిగా చేసి ఇలా మాట్లాడడం ఘోరమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు P రామకృష్ణయ్య, శేఖర్ నాయుడు, హనుమంత నాయుడు, అడపాల శివకుమార్ రెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, మధుసూదన్ రావు, మల్లికార్జున్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, సాని వెంకటరమణయ్య, రమేష్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, మోమిడి ప్రసాద్ తదితర నాయకులు, మండల అధికారులు, రైతులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే నాయకుడు గర్వంగా చెప్పుకోగలం. తర్వాత ఆయనకి తెలిసి కూడా మెన్షన్ చేసింది పెట్టుంది, దాన్ని స్కాన్ చేస్తే ఆ వివరాలతో కూడా వచ్చేస్తాయి. ఆ పట్టదారు ఆ ప్రాపర్టీ రాష్ట్రంలో 6,668 గ్రామాలు. సార్ చూడండి సార్, రామకృష్ణ ముందుకు రండి. సరిపోయింది. జనవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం మొదలైంది. దాంట్లో భాగంగా ఈరోజు వెంకన్నపాలెంలో దాదాపు 342 పట్టదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతున్నాయి. మనుబోలు మండలం 2660 కాను 1500 రెక్టిఫై చేయాలా, కొరవ పట్టదారు పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రీసర్వే చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కొత్త పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాము. పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది, ఒకరికి పెరగద్ది, అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ QR కోడ్తో కూడా, రాజముద్రతో QR కోడ్. దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం, ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాదాపు రీసర్వే 6,688 గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి. 21,80,000 మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది. ఏమంటానంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు, ఎవరికి రైట్స్ లేవు, ఎవరు వ్యాపారం చేసుకునే దానికిలే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వస్తున్నారు వెంకన్నపాలెం క్రాస్ రోడ్లో, ఏంది ఆ డాబా ఏంది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం, ఇంకా ప్రారంభం కాలే, ఎట్లా కడతారు? రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు? అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకుంటారు. వాడు పోవడం
ఏదో ఒకటి కబ్జాలు చేయటం, కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చాడు బారేయటం, ఇవి నడుస్తున్నాయి. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే. ఆయన యథార్థత, ఆయన నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి రేపు ఉదయం కోర్టు వస్తుంది, రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే 57 ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా, అల్లుడి పేరు మార్చేశాడు పేరు. ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు. ఒకటి కాదు, ఒక కొమ్మలపూడిలో 19 ఎకరాలు చిల్లర, ఒక రామదాస్ కండ్రిలో 57 ఎకరాలు, ఒక మరుపూర్లో 57 ఎకరాలు, ఒక సూరాయపాడంలో 36 ఎకరాలు, ఇటువంటి ఎన్ని స్కామ్స్. వావిలేటిపాడు 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాం. మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీఓని డిఎస్పీని పంపించి సర్వే చేయించి పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాను. ఈరోజు దాని వాల్యూ ఎంత? దాదాపు 25-30 కోట్లు, 7 మంది దళితులది. ఇటువంటి దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేమి లేదు. మమ్మల్ని తిట్టడం, జరిగిన దాకా తినటం, పడుకోవటం. ఓకే.